హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ 3. రూమ్లోకి వెళ్ళిన స్వాతి తన లవర్ వినయ్కి ఫోన్ చేసి బీచ్కి రమ్మని చెబుతుంది. స్వాతి బీచ్ దగ్గర వినయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వినయ్, ఏంటి మేడం, ఎప్పుడు నేనే రమ్మన్నా రావు, ఈరోజేంటి తమరు రమ్మని ఫోన్ చేశారు అని అటువైపు తిరిగి ఉన్న స్వాతితో అంటాడు. వెంటనే స్వాతి వినయ్ వైపుకి తిరిగి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏయ్, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అయినా స్వాతి ఏడుస్తూనే ఉంటుంది. కాసేపు తనని ఏడవనిచ్చి, అప్పుడు ఏమైంది నాతో చెప్పు, అంతేగాని ఇలా ఏడుస్తారా, ఏమైంది అని లాలనగా అడుగుతాడు. అప్పుడు స్వాతి, నేను బాధపడేది నా ఫ్రెండ్ గురించే, నా వల్ల తన జీవితం అలా అయ్యింది అని ఏడుస్తూ ఉంటుంది. నీ ఫ్రెండ్ అంటే ధరణి, నీ వల్ల తన జీవితం ఎలా అలా అవ్వడం ఏంటి, నాకు అర్థం కాలేదు, అర్థమయ్యేలా సరిగ్గా చెప్పు అంటాడు. ధరణి చాలా మంచి అమ్మాయి, చిన్నప్పటి నుండి తనకి అన్నీ కష్టాలే. తన సవతి తల్లితో ఎన్నో కష్టాలు ఎదిరించింది. తనకి మంచి భర్త రావాలని, తనని ఈ కష్టాల నుంచి బయటకు తీసుకువచ్చి తనని బాగా చూసుకోవాలని నేను చాలాసార్లు అనుకునేదాన్ని. కానీ నా వల్ల దాని జీవితం నాశనం అయిపోయింది అని ఏడుస్తుంది. ఏడవకు, ఏమైందో సరిగ్గా చెప్పు అని తనని ఓదారిస్తాడు. ధరణి వాళ్ళ కాలేజ్ తప్ప ఏమీ తెలీదు. తనని ఎలాగైనా బయటకు తీసుకువెళ్ళి తనని అన్నీ చూపిద్దామని ఆశపడ్డాను. మా అమ్మతో కలిసి ధరణి వాళ్ళ పిన్నిని ఒప్పించాను. హైదరాబాద్లో మా ఫ్రెండ్ పెళ్ళి 4 రోజులు పడుతుందని చెప్పి తనని తీసుకుని హైదరాబాద్కి వెళ్ళాను. ఉదయం బయలుదేరితే రాత్రి హైదరాబాద్కి చేరుకున్నాము. స్వాతి ధరణిని వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి తీసుకువెళ్తుంది. తన ఫ్రెండ్ని పరిచయం చేస్తుంది. స్వాతి, నీ ఫ్రెండ్ పెళ్ళి అన్నావు, తినదేనా? వాళ్ళ ఫ్రెండ్, ఏంటి నా పెళ్ళా, ఎవరు చెప్పారు మీకు అని అడుగుతుంది. పెళ్ళి తినది కాదు, వేరే అమ్మాయిది, నువ్వు ఇలా రా అని ధరణిని పక్కకు తీసుకెళ్తుంది స్వాతి. అదేంటి మాట్లాడుతున్నప్పుడు అలా లాక్కొచ్చావని అంటుంది. నువ్వాగు, మనం ఏ పెళ్ళికి రాలేదు అని చెప్తుంది. ఏంటి, మనం పెళ్ళికి రాలేదా, మరి ఎందుకు వచ్చామని అడుగుతుంది. స్వాతి, మనం పెళ్ళికి రాలేదు, నేను సరదాగా ఎంజాయ్ చేద్దామని తీసుకువచ్చాను. నేనే అమ్మతో కలిసి మీ పిన్నికి అబద్ధం చెప్పి ఒప్పించామని చెబుతుంది. అంటే నువ్వు చెప్పింది అలా ఎందుకు చేశావు? మా పిన్నికి తెలిస్తే నన్ను చంపేసిద్ది, నేనే నీతో అలా చెప్పానని అంటుంది అని భయంగా చెప్తుంది ధరణి. నువ్వేం కంగారు పడకు, మనం ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నామని మీ పిన్నికి తెలియదు. నువ్వు భయపడకుండా సరదాగా ఎంజాయ్ చెయ్యి. నువ్వు చిన్నప్పటి నుంచి ఇల్లు, స్కూల్, కాలేజ్ తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. నేనెంతో కష్టపడి అన్నీ చూపిద్దామని తీసుకొని వచ్చాను. నీ భయంతో నా ప్లాన్ చెడగొట్టేలా ఉన్నావు. ప్లీజ్ దా, ఇప్పుడు రెస్ట్ తీసుకొని 3 రోజులు హైదరాబాద్ చూద్దామని నవ్వుతూ చెప్తుంది. ధరణికి మనసులో భయంగా ఉన్న స్వాతి కోసం చిన్న స్మైల్ ఇస్తుంది. అమ్మయ్య, నవ్వేశావా, సరే పద ఫ్రెష్ అవుదామని తన ఫ్రెండ్ చూపించిన రూమ్లోకి తీసుకువెళ్తుంది. ఇద్దరు ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి స్వాతి ఫ్రెండ్కి డిన్నర్ చేయడంలో హెల్ప్ చేసి తర్వాత ముగ్గురు కలిసి నిద్రపోతారు. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.